తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ముగిశాయి. ఈ రోజు వరకు 16,348 గ్రామ వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత 4 రోజులుగా గ్రామ వార్డు సభలు జరిగాయి. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రారంభించనున్న 4 పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అధికారులు. అర్హులైన వారి పేర్లను గ్రామ సభల్లోనే చదివి వినిపించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించారు అధికారులు. గ్రామ సభల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ పథకాలకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని భరోసా ఇచ్చారు అధికారులు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకం అందుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామ సభల్లో కొన్ని పార్టీలు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు గత 10 ఏళ్లలో చేయలేని పనులను తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేస్తుందన్నారు. గ్రామ సభల్లో ఉన్న లిస్టేమీ ఫైనల్ కాదని, అర్హులైన వారికే పథకాలు అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి. పేదవాడికి ఏదైతే జనవరి 26వ తారీఖున ఇచ్చే స్కీమ్ ఉందో 100కి 100% ప్రతి పేదవాడింటికి చేర్చే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మాది. ఏదైతే గ్రామ సభలో కావాలని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాన్నే చేయాలని చూస్తున్నాయో అది ముమ్మాటికి తప్పు. వారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చేయలేంది ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన మొదటి సంవత్సరం చివరిలోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే గ్రామ సభల్లో తెల్ల పేపర్ల మీద ఇచ్చిన అప్లికేషన్లతో సహా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ గ్రామ సభలో డెఫినెట్గా చేస్తాం. ఏవైతే లిస్టులు చదివినప్పుడు లిస్టులో మా పేరు లేదని అభద్రతకు లోనయ్యారో అటువంటిది ఏమీ అవసరం లేదు. ఆ లిస్ట్ ఏమీ ఫైనల్ కాదు. తప్పకుండా అర్హులైన వాళ్ళనే దీంట్లో చేర్చడం జరిగింది.